నమస్తే మామ. చాలా రోజుల తర్వాత వీడియోస్ తీస్తున్నాను. అది కూడా కొంచెము ఈ హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్లో ఉండి, సో దానికోసం మేము వీడియోస్ ఏం కంటిన్యూస్గా పెట్టలేదు. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మీకు వీడియోస్ వస్తాయి. అండ్ ప్రజెంట్ నేనైతే కెనడాలో ఉన్నాను. సో ఇక్కడి నుంచి నా కెమెరాలో నుంచి మీకు కెనడా అనేది కంపల్సరీగా చూపించబోతున్నాను. అండ్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నేను కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. మీకు కూడా కొన్ని కొన్ని కొత్త విషయాలు చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్ టు మై వీడియో అండ్ స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ వెదర్ చూడండి మా అసలు ఎట్లుందో. ఫస్ట్ క్లైమేట్ అయితే అదర్ కొట్టేసింది. అసలు మొత్తం స్నో పడ్డది. నిన్న నైట్ స్నో పడింది. ఇది మా బాల్కనీ మొత్తము అంతా మొత్తం ఫుల్ స్నోతో నిండిపోయింది. అయితే ఇక్కడ గమనిస్తే పైనుంచి పడుతుంది. ఇంకా డైలీ పడతా ఉంది. క్లైమేట్ చూసారు అసలు ఎట్లుందో. సో నిన్న అయితే ఆకలేసి ఒక గుజరాత్ వాళ్ళతో హెల్ప్ తీసుకొని కొంచెం ఆలూ కర్రీ చేసుకున్నా. సో అది ఒక్కటే ఉంది. ఇప్పుడైతే మంచిగా 1:30 2 o'clock అవుతుంది. సో ఆకలి వస్తుంది. దీని కండిషన్ ఎట్లుందో చూసి మైక్రోవేవ్లో పెట్టాలి. పర్లేదు, కొంచెం బాగానే ఉంది. నిన్నైతే వాళ్ళు గుజరాతీ వాళ్ళు అయితే నాకు హెల్ప్ చేశారు. నేను చెప్తాను మామ ఎక్కడ ఎవరితో ఉంటున్నాను, ఎలా ఉంటున్నాను అనేది. ఇది చూసారా, నా ఫేవరెట్ కార్. సో ఇది ఆల్రెడీ కూల్ టెంపరేచర్లో ఉంది. సో ఇప్పుడు దీన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఏంది రావట్లేదు, గట్టేసింది అని కొంపకేసి. ఓకే, సో కొంచెం హీట్ చేసుకొని మనం మైక్రోవేవ్లో పెట్టేసుకుందాం. ఈ గ్లాస్ అయితే ఈ బౌల్ అది కాదు. సో యాక్చువల్గా గుజరాత్ వాళ్ళతో ఉంటున్నాను నేనైతే. వాళ్ళు ఇచ్చారు. నా దగ్గర ఇది మైక్రోవేవ్కి సంబంధించిన ఇది లేదని. సో స్టార్ట్. 30 seconds పెట్టా. చూడాలి ఎంత మాత్రం హీట్ అవుతుంది అనేది. ఇప్పుడైతే గుజరాత్ వాళ్ళతో ఉంటున్నాను మామ. అరౌండ్ ఒక 5 members ఉంటారు, నాతో కలిపి 6 members. సో మొత్తము 6 members ఉంటాము. ఇద్దరేమో కపుల్స్, ఇద్దరేమో బాయ్స్. సో వాళ్ళతో ఉంటున్నాను. నాకేమో కర్రీస్ ఎట్లా చేయాలో ఏం చేయాలో తెలియదు. మొన్న ఒకసారి ట్రై చేసా. వచ్చిన కొత్తలో, అంటే ఒక 1 week అవుతుంది వచ్చిన కొత్తలో ఈ మన భిండి ఫ్రై చేద్దామని చెప్పి చేస్తే అది మొత్తం మాడిపోయింది. సో ఇంకా నేను నైట్ వచ్చి వాళ్ళని అడిగాను. ఇక లేడీస్ వాళ్ళతో ఉంటారు కదా, సో వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు నేను హెల్ప్ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు చూసిన కర్రీ అయితే యాక్చువల్గా వాళ్ళు హెల్ప్ చేసిందే. అది నిన్న నైట్ కొంచెం తిన్నాను. ఇంక ఇప్పుడు కొంచెం మళ్ళీ ప్రీ హీట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను అబ్జర్వ్ చేసింది అయితే మామ, మార్నింగ్ కానీ లేకపోతే అట్లీస్ట్ జస్ట్ 2 times ఫుడ్ తింటారంట. అది కూడా బ్రంచ్ ఒకటి, నైట్ డిన్నర్ ఒకటి. ఇక్కడే మరి వీళ్ళు ఎలా బతుకుతున్నారో తెలియదు కానీ నేనైతే వచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది పడుతున్నాను. అరౌండ్ ఒక 1 week అవుతుంది ఫుల్గా తిని కూడా. ఈ వీడియోస్ కానీ మా మమ్మీ వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరీ కొంచెం ఫీల్ అవుతారు, ఎందుకు వచ్చాడు, ఇంత అవసరమా అని. కానీ తప్పదు మామ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అన్న తర్వాత ఇవన్నీ కామనే. సో కంపల్సరీగా మనమే వండుకోవాలి. చూద్దాం. ఇది ప్రీ హీట్ అయిపోయింది, ఒకసారి చూద్దాం ఎట్లుందనేది. చూసారా, ఇలా వెళ్ళాలి. మొత్తం ఎక్విప్మెంట్ అంతా వేసుకొని చూపిస్తాను మీకు కూడా, నేను కూడా ఎట్లా ఏమేమి వేసుకుంటున్నాను అనేది. ఈ గ్యాప్లో మన ఫ్రోజన్ చపాతీస్ తీసుకొచ్చా. సెకండ్ ఎక్కడ పెట్టారో చూస్తాను. అవే ప్రెజెంట్ ఇవన్నీ నా స్టఫ్సే. సో చూడండి ఏంటి ఇంత గట్టిగా అయిపోయాయి. ఇదిగో ఇవి ఫ్రోజన్ చపాతీలు, ఫ్రోజన్ రోటీస్ అంట.
ఫ్రోజన్ రోటీస్. సో ఇవే నాకు ఆధారం ఇప్పుడు. సో ఇవి ఇంకా కొంచెం హీట్ చేసుకొని లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇదే నాకు లంచ్. ఈ గ్యాప్లో ఇది కూడా అవుతుందా? ఇంకెంత 57 సెకండ్స్. ఓకే. మా హౌస్ కొంచెం మెస్సీగా ఉంది, కొంచెం చిన్నది. అలా అని చెప్పి మరీ అంత చిన్నదేం కాదు, పర్లేదు. కానీ ఇక్కడ క్లాజెట్స్ కానీ ఈవెన్ ఆ స్టోరేజ్ పెట్టుకోవడానికి మాత్రం అంత ఫెసిలిటీ లేదు. సో మొత్తం హాల్లోనే పెట్టాను. సో కొంచెం అంతా క్లమ్జీగా ఉంది, చూపిస్తాను అది కూడా మీకు. ఓకే, ఇది అయిపోయింది, కర్రీ అయిపోయింది. సో అది అలానే ఉంచేసి కాసేపాకు తీసుకుంటా. ఈ గ్యాప్లో చపాతీలు చేసుకుందాం రండి. ఈ పొయ్యి అయితే నాకు రీసెంట్గానే అర్థమైంది. సో చూడాలి, ఇవి కొంచెం పర్లేదు మెత్తబడ్డాయి. కానీ మీకు చెప్తున్నాను, ఇవైతే ఫ్రోజన్వి, ఇంకా మనకు తప్పక తీసుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఇవి తినొచ్చో తినకూడదో తెలియదు. చూసారు ఎంత పెద్దగా ఉందో. కానీ ఇంకా తప్పదు, చేసుకోవాలి. ఇక్కడ నాతో పాటు గుజరాత్ వాళ్ళు ఉంటున్నారని చెప్పాను కదా, ఆ లేడీస్ అయితే మంచిగా వాళ్ళే రోటీస్ ప్రిపేర్ చేసుకుంటారు, వాళ్ళే మొత్తం అన్ని మేకింగ్ చేసుకుంటారు. నిన్న నైట్ కూడా ఆలూ పరోటా చేశారంట. వచ్చాలు చాలా బాగా చేసింది, మంచిగా ఒకటి టేస్ట్ చేశాను, చాలా బాగా చేశారు. ఎంతైనా మన సెల్ఫ్ కుకింగ్ అనేది చాలా బెస్ట్ మామ. ఏది పడితే అది తినడం కన్నా ఇది చేసుకోవడం బెటరు. కానీ నాకేమి ఆ చపాతీస్ ఆ రోటీస్ చేయడం తెలియదు. సో తప్పక చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, ఇక్కడ డోలరమ్ అని చెప్పి ఒకటి ఉంటుందంట. నాకు తెలియదు అది. అంటే ఇప్పుడు ఎవరైనా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎలాంటి స్టోర్స్ ఉంటాయో తెలియదు. సో నేను అన్ని వాల్మార్ట్స్లోకి వెళ్ళి అన్ని వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కానీ లేకపోతే థింగ్స్ అన్ని కావాల్సినవి అన్ని వాల్మార్ట్లో తీసుకున్నా. కానీ దానికన్నా తక్కువ అంట డోలరమాలో దొరుకుతాయి. సో ఇది లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మనం వెళ్దాం, కంపల్సరీ తీసుకెళ్తాం, మిమ్మల్ని చూపిస్తాను. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా, చూడాలి అసలు వీళ్ళు చెప్పిన దానికి నిజంగా వర్తియా కాదా అనేది చూసి మీకు కూడా చెప్తాను. ఇప్పుడు ఇదైతే ప్రీ హీట్ అయిపోయింది. ఈ గ్యాప్లో ఆయిల్ తీసుకుందాం. ఇవన్నీ ఈ ఆయిల్ అవన్నీ కూడా నేను ఇక్కడే తీసుకున్నా, వాల్మార్ట్లోనే తీసుకున్నాను. నేను నాకు తెలియక తీసుకున్నాను, తర్వాత మా రూమ్మేట్ చెప్పాడు. అండ్ నిన్న ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళాను. నాకైతే మనకి మంచి ఇండియన్ స్టోర్, అదే ఇండియన్ వైబ్ వచ్చింది. యాక్చువల్గా అక్కడ అన్ని వైవే దొరుకుతాయి కాబట్టి. అండ్ నేను ఈ ఎక్విప్మెంట్ మొత్తం ఇండియా నుంచి తెచ్చుకున్నాను, ఇక్కడ నుంచి కొనుక్కోవడం ఎందుకని. నేను అది ఎంత ఎక్స్పీరియన్స్ అంతా నేను మీకు ఒకసారి షేర్ చేస్తాను కంపల్సరీగా. ఎలా వచ్చాను, దేని గురించి వచ్చాను, ఈవెన్ ఏ ఫ్లైట్లో వచ్చానని కూడా మీకు ఎక్స్పీరియన్స్ చేస్తాను. అది కంపల్సరీగా హెల్ప్ఫుల్ అవుతుంది అప్కమింగ్ స్టూడెంట్స్కి. మనకేమో ఇంట్లో రాదు, ఇంట్లో వాళ్ళు మమ్మీ వాళ్ళు చెప్పినప్పుడేమో చేసుకోలేదు. ఈడకొచ్చి మనం ఇట తిప్పలు పడుతుండాలి. ఇవి ఇన్స్టెంట్ అయినా కానీ పర్లేదు, బాగానే మంచిగా కొంచెం బాగానే ఉంటున్నాయి. అసలు నేను యాక్చువల్గా ఇండియాలో ఉన్నప్పుడు అసలు ఇన్స్టెంట్ ఫుడ్డే తిన్నాను. అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇన్స్టెంట్ ఫుడ్స్ అనేది తింటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువైంది, తప్పదు. ఈ వీడియో కానీ మా మమ్మీ చూస్తుంటే అనుకుంటుంది వీడికి బాగా తిక్క అనిగింది, ఇట్లానే తిక్క కావాలి అని. నాకు తెలిసి చూసి ఫోన్ చేస్తుంది, చూడాలి. ఆల్రెడీ డైలీ ఫోన్ చేసి చెప్తుంది
తింటున్నావా తినట్లేదా టయానికి అది ఇదని. కానీ వచ్చిన ఫస్ట్ 2 days మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. వీళ్ళేమో ఇక్కడ జస్ట్ 2 days తింటారు, నాకేమో 3 days 3 times a day తినడం అలవాటు. సో కొంచెం పడ్డాం, చూడాలి కష్టపడింది అది వర్తి అవుతుందా లేదా అనేది. స్టెప్ తీసుకున్నా వచ్చేసాం అంతా. ఇంకా లెట్స్ ఫేస్ ఇట్. సో నేనేదో కొత్తగా వీడియో ఏంటిది యూట్యూబ్ ఛానల్కి. సో కొంచెం ఏమనుకోవద్దు, కొంచెం ల్యాగ్ ఉన్నా కానీ నేను చూస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ చిన్న చెఫ్కి సపోర్ట్ చేయండి కంపల్సరీగా. యాక్చువల్లీ ఈ గుజరాతీ లేడీస్ అయితే చెప్పారు పాపం, నీకు మేము హెల్ప్ చేస్తాము కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని. ఏంటి అని అడిగితే వాళ్ళకి దోశలు అంటే చాలా ఇష్టం అంట. కానీ ఇక్కడ ఒక్కొక్క దోశ వచ్చి అరౌండ్ 600 or 700 పడుతుంది. సో నాకు ఒక్కటే వచ్చు, దోశలు వేయడం మాత్రం వచ్చు. అది మాత్రం వేసి పిచ్చాలి వీళ్ళకి, అది మాత్రం అడిగారు వాళ్ళు. మిగతా ఫుడ్ సెక్షన్లో మాత్రం వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు. చూద్దాం. వెళ్ళి ఈరోజు ఇండియన్ స్టోర్కి అట్లా వెళ్ళి ఒకేసారి ఇప్పుడు వెళ్తున్నాం, డోలరోమాకి వెళ్తున్నాం కదా, డోలరోమాలో ఉంటే ఓకే, లేదు అంటే అట్నుంచి అటు దగ్గరే ఇండియన్ స్టోర్ కూడా, అక్కడికి వెళ్ళి దోశ బ్యాటర్ తీసుకొని వద్దాం. అండ్ నేను నా ట్రావెల్ వీడియో ఏం చేయలేదు మామ, ఎందుకంటే చాలా ఉన్నాయి ట్రావెల్ వీడియోస్, చాలా మంది చేశారు కూడా. సో ఇంకా ఎందుకులే అన్నీ కామన్ థింగ్ ఎందుకులే అని చెప్పి నేను చేయలేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేస్తాను మీకు కంపల్సరీగా. చూడండి, తీసేటప్పుడు మాత్రం గట్టిగా ఉంది, ఇప్పుడు కొంచెం తీస్తుంటే తునిగిపోతుంది. సో పర్లేదు. ఇంట్లో ఉన్నప్పుడు మా మమ్మీ అమ్మ అది కావాలి, చపాతీ ఏంది ఇలా వచ్చింది అలా వచ్చింది అనేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు ఎట్టొచ్చినా తునిగినా మాడిపోయినా ఏది పోయినా కానీ అన్నీ మూసుకొని తినాలి, తప్పదు, కొన్ని ఏం చేయలేం. మా మమ్మీ మాత్రం కంపల్సరీగా నవ్వుకుంటుంది ఇది చూసి, వీడికి బాగా తిక్కనిగింది. చలో ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఆన్ చేయలేదు. ఫ్యాన్ ఆన్ చేస్తే కొంచెం ఏమన్నా వాయిస్ అనేది డిఫరెన్స్గా వస్తుంది అని చెప్పి వాయిస్ ఏం ఆన్ చేయలేదు. సో చూడాలి. ఇంకా ఇదే నా బ్రంచ్, ఇదే నా టిఫిన్, ఇదే నా లంచ్, అన్నీ ఇదే ఈవినింగ్ వరకు. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఏదో ఇక్కడ ఉండే వాళ్ళు అంటుంటే నేనేదో అనుకున్నాను కానీ నిజమే, పులుసు గారిపోద్ది. ఓకే చెల్లో, ఇప్పుడు వెళ్ళి ఇంకా కర్రీ తెచ్చుకుందాం. కొంచెం కూల్ తగ్గింది. యా ఇది. సో కర్రీ ఇది సరిపోద్ది, 3 చపాతీలు. యా ఓకే, స్పూన్ ఎక్కడ పెట్టాను? ఓకే, సో 3 చపాతీలు, ఆలూ కర్రీ డన్. సో ఇది ఇంకా తిన్న తర్వాత మీకు నేను డోలరోమా స్టార్ట్ అయినప్పుడు మీకు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇది మేము ఉండే కమ్యూనిటీ అలా ఉంటుంది. ఇది వచ్చి 54 వచ్చి మా హౌస్. ఇక్కడ నుంచి ఇది మొత్తం మా హౌస్. ఇది కార్ పార్కింగ్. ఈ కార్ పార్కింగ్ సపరేట్ వాళ్ళకి.
ఇలా ఇంకా మంచులో నడుచుకుంటూ వెళ్ళడమే. చూసారు ఎట్లుందో మంచు. స్నో అయితే చాలా హెవీగా ఉంది, ఈవెన్ ట్రీస్తో సహా నిండిపోయింది ఇక్కడ. ఇప్పుడే సన్సెట్ అవుతుంది, అరౌండ్ టైం వచ్చి 4:10 ఎంత అవుతుంది, అప్పుడే ఇంకా సన్సెట్ అయిపోతుంది ఇక్కడ. మ్యాక్స్ ఇంకొక 10-15 మినిట్స్లో కల్లా కంప్లీట్గా నైట్ అయిపోద్ది. ఇలా ఉంటుంది ఐస్ అండ్ స్నో అంతా. ఇలా సైడ్కి వేసుకుంటారు, అటు వెళ్ళాల్సిన వాళ్ళకేమో వేరే ఒకటి పెట్టుకొని చేసుకుంటారు. ఇంకా చూడండి మొత్తము స్నోతో నిండిపోయింది. నాకైతే చలి వాసిపోతుంది. ఈవెన్ ఈ వీడియో తీసేటప్పుడు కూడా చేతులకి ఏమి పెట్టుకోలేదు, సో ఫుల్ ఫ్రీజ్ అయిపోతున్నాయి హ్యాండ్స్ కూడా. సో ఇప్పుడు మనం కరెక్ట్ డోలరమ్మ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి స్టార్ట్ చేస్తాను. చేతులు చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి యాక్చువల్గా. సీ యూ ఇన్ డోలరమ్మ. ఇంత కనిపిస్తుంది కదా, ఇదే డోలరమ్మ. ఇవన్నీ కొంచెం మాకు పక్కనే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్సే. సో అక్కడికి వెళ్ళి లోపల ఏముందో అసలు మొత్తం చూద్దాం. ఎల్సిబిఓ ఇదేమో మొత్తం లిక్కరు. ఇక్కడ ఓన్లీ ఎల్సిబిఓలోనే దొరుకుతుంది లిక్కర్ అంతా, ఇంకెక్కడ దొరకదు. మీరు ఎక్కడ బయట కొనుక్కోవాలన్నా కానీ దొరకదు. సో ఇలా పక్కనే మాకు కొంచెం ఇవన్నీ ఉన్నాయి. ఈ డోలరమ్మ ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఈవెన్ ఐకియా కూడా మాకు ఇక్కడే ఉంది. నేను ఇవే అనుకుంటా చూడడానికి వచ్చింది ఇక్కడ. ఇదంతా ప్లాస్టిక్ ఐటము. ఇక్కడే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అయితే ఈ గ్లాస్ ఐటమ్స్ చూడండి అసలు ఎట్లున్నాయో. మొత్తం అని కొత్త కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చినాయి ఇవి. ఈవెన్ బౌల్స్తో సహా చాలా బాగున్నాయి, కొత్త కలెక్షన్గా ఉన్నాయి. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఇది మంచి టీ మగ్ కాఫీ మగ్ అనుకుంటా, మంచి వుడెన్ స్టిక్తో కలిపి మంచిగా వచ్చింది, చాలా బాగుంది. మోస్ట్లీ మహా అయితే ఒక $4 or $5 ఉంటుంది అంతే. ఇక్కడ చాలా గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. అయితే చాలా కొత్త కొత్త డిఫరెంట్ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ నేను ఇవి చూడడానికి రాలేదు, మోస్ట్లీ ఇవి అంత ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ గ్లాస్ ఐటమ్ ఎక్కడ ఉందో చూడాలి ఒకసారి. ఎంత ప్లాస్టిక్ ఐటమే, గ్లాస్ ఐటమ్ ఏమన్నా కొంచెం రైట్ సైడ్ ఉంటుందేమో. ఇది ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్. సో మోస్ట్లీ ఇవే చూస్తాను నేను, ఇవే తీసుకుంటాను నేను. ఇదేంటంటే మొత్తం నాకు మైక్రోవేవ్ సేఫ్కి సంబంధించింది కావాలి, అందుకని సో అవే చూస్తున్నాను నేను. ఇవి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, ఈవెన్ సైజెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. పైన ఇవన్నీ కొంచెం పెద్దవి. ఇవైతే గర్ల్స్ వాటర్ బాటిల్స్ అంట, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఈ మధ్య ఇక్కడ బాగా ట్రెండీగా తాగుతున్నారంట, మరి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. మేబీ ఇండియాలో కూడా ఉండొచ్చు. సో ఈవెన్ చాలా గ్లాస్ ఐటమ్, ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ అన్నీ తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి కంపేర్ టు వేరే మాల్స్లో పాటు. ఈవెన్ వాల్మార్ట్లో అలా పోలిస్తే ఇక్కడ చూడండి అన్నీ చాలా తక్కువ చాలా ఐటమ్స్కి బాగున్నాయి. కానీ ఈవెన్ చూడాలి ఒకసారి. ఇది వచ్చి నాకు తెలిసి ఒక $4 ఉండొచ్చు, $4 or $5 ఉండొచ్చు. చూస్తాను ఒకసారి, ఏమైనా వెనకాల ఇక్కడ ఇచ్చాడేమో. ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడేమో వాడేమో ఇవ్వలేదు, చూస్తాను. అదే ఆలోచిస్తున్నా, ఇది తీసుకుందాం, రౌండ్ బాక్సెస్ తీసుకుందామా అని. కింద అన్నీ కొంచెం చిన్నవి ఉన్నట్టున్నాయి, ఆ పైన సైజ్తో పోలిస్తే ఇది కిందది కొంచెం బెటరు. బట్ ప్రైస్ అనేది కొంచెం ఈక్వల్గా ఉంటే పెద్దది తీసుకోవడం బెటర్. కానీ వేస్ట్ ఆఫ్ సైజ్ కదా, మనకి ఏది సైజ్ అయితే ఆ సైజ్ తీసుకోవాలి. ఇది ఎంత ఉంది, ఇది $4 ఉంది ఇది. సో ఇదిగోండి $4 ఉంది ఇది. సో మోస్ట్లీ ఇంక ఇదే తీసుకుంటాను నేను. ఇదే రౌండా లేకపోతే ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుందామని ఆలోచిస్తున్నా. ఇదేమో 4.5 cents ఉంది, కానీ $4 సరిపోద్ది నాకు కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి. సో మోస్ట్లీ ఇదే తీసుకుంటాను. ఇంకా చూడండి చాలా ఐటమ్స్ ఉన్నాయన్నీ ఇక్కడ, కొంచెం ప్రైస్ తక్కువలో కూడా ఉన్నాయి. ఈ బౌల్స్ అయితే నాకు బాగా అనిపించింది, కానీ ఇప్పుడు నేను తీసుకొని దాన్ని మెయింటైన్ చేయలేను, సో అందుకని ఏమి తీసుకోవట్లేదు. చాలా కొత్త స్టైల్తో, కొత్త డిఫరెంట్ స్టైల్తో ఉన్నాయి.
సో ఈసారి చూడాలి. పోలవరం అయిపోయింది, ఇప్పుడే వచ్చాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏమేమి కొన్నాను అనేది. ఇక్కడ చూసారా, ఆల్రెడీ చూసారు. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? జస్ట్ 5:10. కానీ మొత్తం ఇప్పటికే చీకటి పడిపోయింది. కానీ స్కై ఫోన్లో నుంచి మాత్రం సూపర్ కనిపిస్తుంది అసలు. ఇక్కడ చూడండి, మాకు ఇక్కడ ఐకియా దగ్గరే. మనకు అక్కడ చాలా దూరం అనిపిస్తుంది, అంటే చాలా పెద్దది. కానీ ఇక్కడ మాత్రం చాలా చిన్నది ఉంది. మరి పెద్దది ఏమైనా ఉంటుందో లేదో తెలియదు నాకు. సో ఇప్పుడైతే ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాను నేను. దోశ బ్యాటర్ ఒకటి దొరుకుతుంది. సో దోశ బ్యాటర్ కొనుక్కోవడానికి. ఇదంతా ఫర్నిచర్ సంబంధించిన షాప్ ఇదంతా. బయట చలి అయితే వాయించేస్తుంది. సో మిమ్మల్ని డైరెక్ట్గా ఇండియన్ స్టోర్లో కలుస్తాం. బాయ్ బాయ్. సో ఇది కార్ షోరూము విండిల్ అని. సో మొత్తం ఇక్కడ కార్సే ఉంటాయి. ఇది ఒక షోరూమ్ లాగా ఇది యాక్చువల్గా. ఇది చూసారా ఎంత ఉందో. ఇవన్నీ మొత్తం కార్సే. మేబీ ఒక కార్ షోరూమ్ లాగా అనుకుంటా ఇదంతా. సో చాలా పెద్దదిగా ఉంది వెనకాల గ్యారేజ్ కానీ అంతా చాలా పెద్దది. ఇదిగోండి మన ఫేవరెట్ తార్ ఎస్టార్ అట్లా విడేశాడు. ఓ ఇది డబుల్ డోర్ తార్. ఓకే, నైస్ నైస్. చేతులు అయితే చాలా ఫ్రీజ్ అయిపోతుంది. యాక్చువల్గా అక్కడ ఈ డాలర్ ట్రీకి కూడా వెళ్ళాలి. చూస్తాను, నాకు ఓపిక ఉంటే వెళ్తా, లేదంటే తర్వాత చూస్తా. సో ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ యాక్చువల్గా కరెక్ట్గా దీని బ్యాక్ సైడ్ ఉంటుంది ఇండియన్ స్టోర్. సో అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం మనకేమేం కావాలి అనేది. ఓకే, ఇదే యాక్చువల్గా ఇండియన్ సూపర్ మార్కెట్. కనిపిస్తుందా మీకు? ఎంట్రీలోనే మీకు అర్థమైపోద్ది. వెయిట్ చేయండి. ఎందుకంటే ఇండియన్ సూపర్ మార్కెట్. అర్థమైంది కూడా. దిస్ ఈజ్ అవర్ సూపర్ మార్కెట్. ఇక్కడ అన్నీ మనమే ఉంటాయి. ఇవన్నీ మనమే. ఓకే, వేర్ ఇస్ దోస బ్యాటర్. ఇవన్నీ మనయే. మన గ్రోసరీ ఐటమ్స్ ఉంటాయి. ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్స్. ఇక్కడ ఐడి కూడా ఉంది. ఇది ఐడిఎస్ ఏదో ఉంది, తేడా ఉంది. సో అన్నీ ఇండియన్ బ్రాండ్స్. ఓకే, వెయిట్. ఇక్కడ కావాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ తీసుకొని మిమ్మల్ని డైరెక్ట్గా రూమ్లో కలుస్తా. ఎందుకంటే బయట ఎండ అది ఎందుకంటే బయట చాలా కోల్డ్ ఉంది. సో చేస్తాం. బాయ్ బాయ్. సో ముందు ఇండియన్ స్టోర్లోకి అయితే ఇది తీసుకొచ్చా. తినడానికి పల్లీలు, ఫ్రైడ్ పల్లీలు. ఇదేమో జింజర్ గార్లిక్ పేస్ట్ చిన్నది ఉండదంట. సో 1 kg తీసుకొని రావాల్సి వచ్చింది. ఈవెన్ 1/2 kg అని ట్రై చేసాం కానీ ఇది దొరకలేదు. ఇదేమో రెడీమేడ్ చట్నీ, మనం తింటే కొబ్బరి చట్నీ, అలా రెడీమేడ్ చట్నీ డైరెక్ట్గా తీసుకొని తినేసి అంట. అండ్ ఫైనల్లీ మార్నింగ్ చెప్పాను కదా, దోశ బ్యాటర్ ఒక 2.5 kg అనుకుంటుంది. ఎంత వచ్చేది
ఇది 2.5 kg వచ్చి దగ్గరగా మనకి 1000 రూపాయలు పడ్డది. ఇది చాలా కాస్ట్లీ. అండ్ డోలోరామాలోకి ఇది ఒకరు కాటన్కి సంబంధించిన ఒకటి తీసుకొచ్చుకున్నాం. నెక్స్ట్ ఈ బాక్స్ ఒకటి మైక్రోవేవ్కి సంబంధించింది, ఇది కావాలి. సో అందుకని చెప్పి ఇది ఒకటి తెచ్చుకున్నాం. ఇది జస్ట్ $3 ఎంత పడ్డది ఇది. అండ్ ఇది ఒక చిన్న బాక్స్, ఇది ఎందుకు తెచ్చానో తెలియదు కానీ ఒక చిన్న బాక్స్ తెచ్చుకున్నాం. ఈ 2 గ్లాసు, ఇదేమో జస్ట్ నార్మల్ ఏదైనా స్పూన్స్ కానీ లేకపోతే ఏమైనా వేసుకోవడానికి ఇది 2 తెచ్చుకున్నాం. సో ఎంత కలిపి దగ్గరగా ఒక 3000 దాకా అయింది. ఓన్లీ డోలోరామాలో $10 అయింది. ఇవన్నీ కలిపి ఒక $10, ఇవి అన్నీ కలిపి $20 అయింది. ఎట్లా అయిందో అర్థం కాలేదు కానీ $20 అయింది. సో మొత్తానికి మాత్రం కొంచెం బ్యాండ్ పడ్డది. మన ఇండియాలో అలాగా ఇది అమ్మటే చాలా తక్కువకేం దొరకదు, కానీ ఇది ఇది 1000 రూపాయలు అయింది. దోశ బ్యాటర్ చాలా కాస్ట్లీ. కానీ ఇక్కడ మాత్రం ఒక దోశ తినాలి అంటే దగ్గర 600 అయింది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బెటరే. ఇంకా జింజర్ గార్లిక్ తప్పలేదు, తీసుకోవాల్సి వచ్చింది. ఇది రెడీ టు స్నాక్. ఇది చట్నీ ఉంటుంది కదా రెడీగా అంతలోకి అని చెప్పి ఇంక తెచ్చుకున్నాను అనేది. సో చూడాలి, ఈరోజు నైట్కి మోస్ట్లీ దోశ వేసుకుందాం అనుకుంటున్నా, మరి ఏమైతే తెలీదు. సో అదండి సంగతి, చూసారు కదా నా వీడియో. సో ఈరోజు ఇంకా చూద్దాం అనుకున్నాను, డాలర్ ట్రీ కానీ అట్లాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, కానీ చలి మాత్రం బీభత్సంగా ఉంది, నా వల్ల కాలేదు. సో అందుకని ఇంకా మోస్ట్లీ రేపు వెళ్తాను. రేపు క్లాస్ కూడా ఉంది, సో క్లాస్కి అటెండ్ అవుతాను. ఈవెన్ మా కాలేజీకి కూడా మీకు చూపిస్తాను. సో నా వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. మేము ఎప్పుడైనా వీడియోస్ పెడుతుంటే కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంటే సో మీ అందరికీ నోటిఫికేషన్ కూడా వస్తుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.